శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ వేటూరి సుందర్ రామ్మూర్తి గారిని మీ గురువు గారు విశ్వనాథ్ గారే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అవునవును. అయితే ఆయన్ని పరిచయం చేసినప్పటి నుంచి ఏ సినిమా చూసినా ఎక్కువ శాతం ఆయనవే రైటింగ్స్ ఉండేవి ప్రతి సాంగ్ కి. ప్రతి సినిమాకి ఆయన పాట డెఫినెట్ గా ఉండేది. ఎందువల్ల మిగతా వారు ఎందుకు అంటే వేటూరి సుందరరామూర్తి గారు రాకముందు ఓకే ఆత్రేయ గారి ప్రభంజనం సాగింది, నారాయణ రెడ్డి గారి ప్రభంజనం సాగింది, శ్రీశ్రీ గారి అంతకుముందు శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు అందరూ వాళ్ళ టైంలో బాగా రాశారు. అయితే వేటూరి సుందరరామూర్తి గారిని పరిచయం చేశారు విశ్వనాథ్ గారు. పరిచయం చేసిన తర్వాత శ్రీశ్రీముఖి నేను కూడా పనిచేశాను ఆ సినిమాకి. ఆ సినిమాలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యేసరికి ఇక ప్రెస్ వాళ్ళు కొత్త వేటూరి సుందరరామూర్తి కొత్త రైటర్ వచ్చాడు అని మంచి ప్రెస్ పబ్లిసిటీ, అప్పుడు పత్రికల ద్వారా పబ్లిసిటీ అనమాట. సో అందరూ వేటూరి సుందరరామూర్తి గారి మీద పడ్డారు. అది సహజమే, ఎందుకంటే కొత్త ఒక వింత అని అంటారు కదా, పాత రోత కాదు, ఆ పాత రోత అని కాదు. ఇప్పుడు పాత పాటలే బ్రహ్మాండంగా హ్యాపీగా వింటున్నాం మనం. కొత్త నీరు వచ్చేసరికి కొత్త నీరు వస్తుంది, పాత నీరు అదే తెలిసిందే కదా. కంప్లీట్ చేయాలి కదా సార్. అదే అంటే ఆలోచన అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆలోచన వెళ్ళినంత స్పీడ్గా మాటలో భాష వెళ్ళదు కదా. మనకేంటంటే భావం ప్రధానం. మాట ఏముంది, గాంధీ గారు అన్నారు వెయ్ బిఫోర్ యూ స్పీక్ అన్నాడు. అంటే మాటని మాట్లాడే ముందు తూచి మాట్లాడమన్నాడు. తూచి మాట్లాడటానికి మనం ఏమన్నా కొట్టు దుకాణం పెట్టుకున్నామా, వెయిట్స్ పెట్టుకున్నాం, సరే అదే విషయం. ఆత్రేయ గారు అద్భుతంగా రాశారు. అసలు ఆత్రేయ గారు మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే అని రాశాడండి పల్లవి. పెద్ద హిట్ కదా అది. అది తమిళ్లో శివాజీ గణేశన్తో తీశారు, ప్రేమ్నగర్. అది శ్రీలంకలో 1 year ఆడింది, శ్రీలంకలో. అయితే ఈ పాట తమిళ్లో కన్నదాసన్ గారు రాయాల్సి వస్తే మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే. ఈ పాట రాయటానికి 1 రోజులు తన్నుకున్నాడంటండి కన్నదాసన్ గారు చాలా ఫేమస్, గొప్ప ఆస్థాన కవి తమిళనాడు. చాలా గొప్ప గొప్ప పాటలు రాశాడు ఆయన. ఆయన 1 రోజులు తన్నుకున్నా రాలేదంట. అప్పుడు ఏదో రాశాడు. ఏమని రాశాడు, ఇరండు మనం వేండు అని రాశాడు. ఇరండు మనం వేండు అంటే నాకు 2 మనసులు కావాలి అని, ఒకటి ఆనందించడానికి, ఒకటి విచారించడానికి అని రాశాడు. అంటే మార్చాడు అనమాట, థాట్ మార్చాడు. ఈ థాట్కి ఆయనకి అక్షరాలు పదాలు పొందిక కుదరలేక. సో అంత గొప్ప రైటర్ ఆత్రేయ గారు. ఇక్కడ ఆత్రేయ గారు చిన్న జోక్ చెప్పాలి. ఆత్రేయ గారిని కదిలిస్తే జోకు, స్పాంటేనియస్ జోకు. ఆ జోకు వేస్తే గిలగిల కొట్టుకుని నవ్వటము అలా ఉంటాయని. ఆత్రేయ గారి పాట ఒకటి రికార్డింగ్ అవుతుంది, ఆయన లేటుగా వచ్చేసరికి ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. బాలసుబ్రహ్మణ్య వాయిస్ కాదు అది. ఎవరిది పాడుతున్నది అని అంటే అప్పుడు చెప్పారంట, ఒక కొత్త గాయకుడు అండి పాడుతున్నాడు అని. అప్పుడు ఆత్రేయ గారు ఏమన్నారంటే, బాలు అయితే ఫీల్ అయ్యి పాడతాడు, ఇతనేమో పాడటానికి ఫీల్ అవుతున్నాడు అని చమక్కు వేశారు. ఫీల్ అనేటటువంటి మాటని తెలుగు మాట కాదు, అది ఇంగ్లీష్ మాట. దాన్ని కూడా ఎంత చక్కగా ఉపయోగించాడు. బాలసుబ్రహ్మణ్యం అయితే ఫీల్ అయ్యి పాడతాడు, కొత్త కుర్రాడు పాడటానికి ఫీల్ అవుతున్నాడు అని. అంత చమత్కారి, అంత డెప్త్, అద్భుతమైనటువంటి పాటలు రాసిన ఆయన. సరే బాలసుబ్రహ్మణ్య గారిని నేను కవిని కదా, నా పాట రాయక్కర్లేదా అని అన్నాడు కదా, అనుకున్నాం కదండి. అవును. తర్వాత కట్ చేస్తే ఒక సినిమాలో
ఒక పాట రాశాడు ఆయన. ఆ పాట ఏంటంటే, నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. ఎంత గొప్పగా రాశాడండి. ఉమ్, ఆ ఆ విరహములో లవ్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు ఓకే. ఆ ఫీలింగ్ కూడా ఎంత అద్భుతంగా రాశాడు. నా దాహం తీరనిది. అవును సార్, ఇక్కడ ఇంత ఫీల్ అవుతూ రాయటానికి ఆయనకి ఏమన్నా ఉన్నాయా? ఆ, ఉన్నాయి కదా. అవునా? ఓకే. ఆయన క్రష్, ఒక క్రష్ ఓ, ఓ, ఓ. సుకన్య అని ఓకే. అందరికీ తెలిసిందే ఇది. ఉమ్, ఉమ్. సుకన్య అని తేనె మనసుల్లో పరిచయం అయింది ఆవిడ. చాలా చక్కగా ఉంటుంది, మంచి హీరోయిన్ ఈ హీరోయిన్. ఆవిడ ఈయనకి ఫ్రెండ్. అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడకి డబ్బులు కూడా ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఏమో ఇది దగ్గర డబ్బులు ఇవ్వటానికి అరే, ఇవ్వకపోతే షీ క్లోజ్ ది డోర్. సరికి అప్పుడు ఆ తలుపు దగ్గరే నిలబడి కాసేపు వెయిట్ చేసి తలుపు తెరవకపోతే తిరిగి వచ్చేసాడంట. ఓహో. ఆ విరహ వేదంలో రాసినటువంటి పాట అంటారు మరి. ఓకే. ఆ? అది చూడండి, ఆ టెక్స్ట్, నేనొక ప్రేమ పిపాసిని, అసలు ఎత్తుకోవటంలోనే నేనొక ప్రేమికుణ్ణి, నేను గొప్ప ప్రేమికుణ్ణి అని అంటూ వేరు. నేనొక ప్రేమ పిపాసిని అన్నాడు. నీవొక ఆశ్రమవాసివి, ఉమ్. ఆ? నా దాహం తీరనది, నీ హృదయం కదలనిది అని అన్నాడు. ఆ, అది విరహ వేదన. ఆ విరహ వేదన గురించి మాయబజార్లో కూడా పింగళి నాగేంద్ర గారు రాశాడు. విరహము కూడా సుఖమే కాదా, మనసును చింతన మధురము కాదని ఆయన రాశాడు. విరహం కూడా ఒక సుఖమేనంట. ఉమ్, ఉమ్, మనసును చింతన అంటే ఆలోచించడం, అంటే ప్రేమ గురించి ఆలోచించడం అనేది, ఉమ్. అది కూడా ఒక మధురమైనటువంటి అనుభూతి అని ఆయన రాశాడు. ఇక్కడ ఈయనేమంటాడు, తలుపు మూసేసిందే కదా, తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా. పగలు రేయి నిలుచున్నాడంట. పిలిచి పిలిచి బదులే రాక అలసి సొలసి వెళుతున్నా. బా. ఆ, తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. తిరిగి వెళ్ళటంలో మళ్ళా అలసిపోయి వెళుతున్నాను అంటాడు. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. ఎంత ఆయన జీవితంలో అనుభవించితేనే ఎంత గొప్పగా రాయగలడు. అనుభవించిన అటువంటి అనుభవాలు చాలామందికి ఉన్న, ఎక్స్ప్రెస్ చేయటంలో ఆత్రేయ చాలా గొప్పవాడు. ఉమ్. ఈ పాట చాలా పెద్దగా హిట్ అయింది. అవును. ఆ పాట వచ్చినప్పుడల్లా మరి విరహవేదన అనుభవించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు విని ఆహా, ఆ ఆత్రేయ లోకంలోకి వెళ్ళి వీళ్ళు ఆనందిస్తుంటారు అనమాట. సో ప్రేమ సఫలమైతే ఆనందించడం వేరు, ప్రేమ విఫలమైతే అది తలుచుకుని ఆ విరహవేదనని అనుభవిస్తూ అవన్నీ అనుభవాలన్నీ అనుభవించే వచ్చింటాడు మహానుభావుడు. ఉమ్, ఉమ్. సో అనుభవించబట్టే ఆ అనుభూతి అంత లోతుగా చెందబట్టే అంత లోతైనటువంటి పదాలతో అంత అద్భుతమైనటువంటి భావాల్ని రాయగలిగినటువంటి మహా రచయిత ఆత్రేయ గారు. సో ఆత్రేయ గారు అదొక శకం. తర్వాతే Okay. వేటూరు గారు వచ్చారు. ఓకే. ఆత్రేయ గారు బయలుదేరితేనండి, ఆత్రేయ గారి చేత పాట రాయించుకోవటానికి అసిస్టెంట్ డైరెక్టర్లో ఒక 1/2 మంది ప్యాడు పెన్ను తెలకాయ తెలబట్టుకొని ఆయన వెనకతల వెళుతూ ఉంటారు. ఉమ్, నేను చూశాను. ఆదుర్తి సుబ్బారావు గారి ఇంటికి వెళుతూ ఉంటే ఆత్రేయ గారు వెనకతల డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాట ఆయన చెప్తూ ఉంటాడు, మనం రాయాలన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉమ్, ఉమ్. ప్యాడ్ పట్టుకొని ఆయన వెనక ఆయన వెళ్తే ఆయన ఫాలో అయ్యి వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే. అంత అద్భుతమైనటువంటి ప్రపంచం సృష్టించాడు. తర్వాత వేటూరి సుందరమూర్తి గారు వచ్చారు. అయితే వేటూరి సుందరమూర్తి గారు ఏంటంటే అన్ని జోనర్స్లో రాయగలిగాడు. అందువల్ల ఆయన్ని ఎంటర్టైన్ చేశారు. ఓకే. నారాయణ రెడ్డి గారు కొన్నాళ్ళు, ఆత్రేయ గారు కొన్నాళ్ళు, అలాగే శ్రీశ్రీ గారు కొన్నాళ్ళు, ఆరుద్ర గారు కొన్నాళ్ళు, తర్వాత వేటూరి గారు కొన్నాళ్ళు, వేటూరి గారి తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కొన్నాళ్ళు, ఉమ్, ఇప్పుడు చంద్రబోసు.
అలాగా మారుతూ ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.